యెహోషువ గ్రంథము. ఇవాళ యెహోషువ గ్రంథం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా యెహోషువ గ్రంథములో 24 అధ్యాయములు 658 వచనములు ఉంటాయి. గ్రంథకర్త యెహోషువ. రచనా కాలము క్రీస్తు పూర్వము 15వ శతాబ్దము. ఇందులో యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షకునిగాను దానిని కొనసాగించువానిగాను చూపింపబడిను. ఇచ్చువాడు దేవుడే, కానీ పోరాడి స్వతంత్రించుకొనవలసినది మనమే. ఈ గంభీర సత్యము 1వ అధ్యాయము 11వ వచనములో చెప్పబడిను. అది మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశము. అబ్రాహామునకు చేసిన వాగ్దానము నెరవేర్పు ఇక్కడ జరిగెను. అది ఆదికాండములో 12వ అధ్యాయములో 1 నుండి 3 వచనముల్లో మనం చూడవచ్చు. యెహోషువ నాయకత్వములో ఇజ్రాయేలీయులు పోరాడి జయించి కానానును స్వాధీనపరచుకొని దానిని అనుభవింపవలెను. కానాను పరలోకమునకు సాదృశ్యమని అనేకులు తలంచెదరు, కానీ పరలోకములో అడుగుపెట్టిన తరువాత పోరాటముండదు. మోషే ప్రారంభించిన దానిని యెహోషువ పూర్తి చేసెను. యేసు అను గ్రీకు నామమునకు యెహోషువ అను హెబ్రీ నామమునకు ఒకటే అర్థము. యెహోవా రక్షణ లేక యెహోవా రక్షించును అను అర్థము వచ్చును. ఇందులో ప్రాముఖ్యమైన 3 విషయములను తెలుసుకుందాం. మొదటిది దేవుని విశ్వాసత్యము. ఆయన వాగ్దానము చేసిన దానిని తప్పక నెరవేర్చును. రెండవది ఇందులో యుద్ధములు, ఆత్మ జరిగించు పోరాటములు, కానానీయులు మన శరీర ఇచ్ఛలు. మూడవది ఇంతవరకు దేవుడు దర్శనముల ద్వారా, కలల ద్వారా, దేవదూతల ద్వారా మాట్లాడెను, కానీ ఇక్కడ నుండి అంటే యెహోషువ నుండి దేవుడు ధర్మశాస్త్రము ద్వారా, లిఖిత వాక్యము ద్వారా మాట్లాడనారంభించెను. నేటి వరకు ఇదే సూత్రము సరి అయినది. ఇజ్రాయేలీయులు కానానును స్వతంత్రించగోరినచో యోర్దాను దాటవలెను. యోర్దాను క్రీస్తు మరణ పునరుద్ధానమునకు సాదృశ్యము. యెహోషువకు స్వరూపమును సరి అయిన గ్రంథము ఎఫెసీ పత్రిక. అంటే యెహోషువను ఎఫెసీ పత్రిక 2 సమానముగా ఉంటాయి. యెహోషువ మనయందున్న క్రీస్తుకు సూచన.